గుడ్ న్యూసా? ఏంటి? మావయ్య రేపొద్దున బతుకమ్మని ఎవరు అందంగా చేస్తారో చూస్తాను. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏది అడిగినా నేను కాదన్నా. ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా? నేను అసలు అబద్ధాలు చెప్తానా? అలా అయితే నేను కూడా పార్టిసిపేట్ చేస్తానక్క. అంకుల్ని చామంతిని పంపించేయమని అడుగుతాను. నువ్వు ఆంటీ కూడా దానికోసమే చేయండి. మనలో ఎవరు గెలిచినా సరే ఆ చామంతిని ఇంట్లో నుంచి పంపించేయాలి. సరేనాక? నిషా, ఎప్పుడు ఆ చామంతి జపమే చేస్తావా? దాని గురించే ఆలోచిస్తావా? చామంతి గురించి థింక్ చేయడానికి అత్తయ్య ఉన్నారు కదా. నువ్వు ప్రేమ్ గురించి ఆలోచించు. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. నీ మైండ్లో ఉండాల్సింది ప్రేమ్. చామంతి బయటికి పోతే ప్రేమ్ కూడా దాంతో ఇంచక్క బయటే చక్కర్లు కొడతాడు. కాబట్టి నువ్వు ప్రేమ్ని నీ వైపుకి ఎలా తిప్పుకోవాలో అదే ఆలోచించు. నీకు ఈ సలహా ఇద్దామని ఫోన్ చేశాను. చాలా థ్యాంక్స్ అక్క. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు చూడు. థ్యాంక్ యూ సో మచ్. రేపు చూడక్క, నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. బాయ్ అక్క. బాయ్. ప్రేమ్తో క్లోజ్ అవ్వటానికి ఈ అవకాశాన్ని ఎలా అయినా వాడుకోవాలి. ప్రేమ్ని అడిగితే ఎలాగూ రాడు. అంకుల్ ఏదైనా చేస్తానన్నారు కాబట్టి నేను ఎలాగైనా అంకుల్ని ఇంప్రెస్ చేసి ప్రేమ్తో మలేషియాకు మాల్దీవ్స్ కు వెళ్ళిపోవాలి. అలా ప్రేమ్ని తీసుకెళ్లిపోతే మా మధ్య ఇంకెవ్వరూ ఉండరు. మేము చాలా క్లోజ్ అయిపోతాం. అయ్యో, తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. హోసాయ్ పిచ్చి మొహమా, నీకేదో హెల్ప్ చేద్దామని కాదే చెప్పింది. ఏదో ఇలా అప్పుడప్పుడు నీకు హెల్ప్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి నిన్ను నా గ్రిప్ లో పెట్టుకుంటే రేపు నీకు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నా గుప్పెట్లో ఉండాలి కదా. అందుకని మీరు ఎవరు ఎన్ని ట్రై చేసినా రేపు నా బతుకమ్మే ది బెస్ట్ గా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ఈ రాజ్యానికి రాణి అవ్వబోయేది